రైతు బంధు విషయంలో కూడా మీరు నిన్నటికి నిన్న మీరు మాట్లాడిన దిగజారుడు మాటలు ఒకటి రెండు కాదు, ఎన్ని తప్పుడు మాటలు నిన్న కూడా. రాష్ట్రంలో అంట ఈయన వచ్చినాకనే రైతులకి ఏదో గొప్ప పని చేసినాడంట. ఏం గొప్ప పని చేసినావా నువ్వు? వాళ్ళ రాష్ట్రంలో ఏ రైతును అడుగుదాం చెప్పు. ఎంత మీరు ఎగ్గొట్టింది ఎంత ఇంతవరకు? ఈ రోజు వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎగ్గొట్టింది ఎంత అంటే అక్షరాల రైతులకి, ఓన్లీ రైతులకు నేను చెప్పేది, వేరే వాళ్ళకు కూడా కాదు, 1,13,000 కోట్లు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎగవేసిన సొమ్ము ఎంత అయ్యా అంటే ఓన్లీ రైతాంగానికి 1,13,000 కోట్ల రూపాయలు. ఎట్లా ఎగవేతల ప్రభుత్వం ఎగ్గొట్టిన పైసల లెక్క ఎట్లా అంటే, రైతు బంధు పేరిట మీరు ఎగనామం పెట్టింది సరిగ్గా 30,000 కోట్లు. ఓన్లీ రైతు బంధు పేరిట మీరు ఎగ్గొట్టింది 30,000 కోట్లు. కౌలు రైతులది కూడా కలిపితే మీరిచ్చిన హామీయే కదా 100 రోజుల్లో కౌలు రైతులకు కూడా ఇస్తామని. కౌలు రైతులది కూడా కలిపితే 22,500 కోట్లు. 30,000 భూ యజమానులకు, కౌలు రైతులకు 22,500 కోట్లు. రుణమాఫీ మీ కథ గుర్తుండాలి. రుణమాఫీది బ్యాంకర్లను అడిగితే 50,000 కోట్లు అన్నారు రుణమాఫీకి. ముఖ్యమంత్రి గారు వెంటనే 4 రోజుల్లోనే మాట మార్చి నాలుక మడతబెట్టి 50,000 కోట్లు కాదు, ఒక సంవత్సరం, కావాలంటే అన్ని వీడియోలు ఉన్నాయి, ప్లే చేయమంటే కూడా చేస్తా, ఒక సంవత్సరం కడుపు కట్టుకుంటే 40,000 కోట్లు ఎడమ చేత్తో కట్టేస్తా అన్నాడు. అంటే ముఖ్యమంత్రి లెక్క 40,000 కోట్లు. క్యాబినెట్కి వచ్చే వరకు 31,000 కోట్లు అయింది రుణమాఫీ. అక్కడికి వెళ్ళి బడ్జెట్కి వచ్చే వరకు 26,000 కోట్లు అయింది. చివరికి వాళ్ళు చెప్తున్న లెక్క నిజమే అనుకుంటే కూడా అల్టిమేట్గా ఆగింది 20,000 కోట్ల కాడికి. వ్యవసాయ మంత్రి గారి లెక్క 20,000 కోట్లు. ఒక్కొక్కరిది ఒక్కో పాట. బ్యాంకర్లు 50,000 కోట్లు, సీఎం 40,000 కోట్లు, క్యాబినెట్ 31,000, బడ్జెట్ 26,000, వ్యవసాయ మంత్రి లెక్క 20,000 కోట్లు. అంటే అందులో కూడా మీరు రైతు రుణమాఫీలో ఎగ్గొట్టింది 29,500 కోట్లు ఎగ్గొట్టింది. రైతు కూలీలకు మీరు పంగనామం పెట్టింది 15,000 కోట్లు. పంటల బోనస్ను బోగస్ చేసి ఎగ్గొట్టింది 16,000 కోట్లు. మొత్తం కూడితే 1,13,000 కోట్ల రూపాయలు కేవలం రైతులకే ఎగనామం పెట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఎప్పుడు కడతావు ఈ బాకీ? ఎప్పుడు కడతావు ఈ బాకీ? కట్టిన ఇంకా చేయి పండుగలు. ఇంకా అట్టర్ ఫ్లాప్ సినిమాకు అర్ధశత దినోత్సవం చేసినట్టు అన్నదాతలను ఆగమాగం చేసింది చాలక మీదికెళ్ళి ఇంకా సభలు, సదస్సులు, వీళ్ళందానికి మళ్ళీ అందులో స్పీచ్లు, వాటికి కిందికెళ్ళి సీటీలు, ఇంకా పేపర్ యాడ్లు. చెప్తున్నా కదా, అట్టర్ ఫ్లాప్ సినిమాకు అర్ధశత దినోత్సవం అంటే ఇదే. బలవంతంగా జాకీలు పెట్టి లేపుతుంటారు చూడు, బాగుందా బాగుందా అని. వాళ్ళది వాళ్ళే మళ్ళీ డబ్బా కొట్టుకున్నాడు గట్ల. ఏం వెరగబెట్టినావు నువ్వు అసలు రైతులకి? ఏం చేసినావు చెప్పు.